టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైదాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మహిళా ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ రేవంత్, సీఎం వాక్యాలకు కేటీఆర్ కౌంటర్. జమ్మలమడుగులో భారీ వర్షం, జల దిగ్బంధంలో ఆర్టీసీ డిపో. రికార్డు సృష్టించిన టీజీఎస్ఆర్టీసీ, రక్షాబంధన్ రోజు ఆర్టీసీలో 63 లక్షల మంది ప్రయాణం. తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహం, హెలికాప్టర్తో పూల వర్షం. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త, అడ్మిషన్ల గడువు పెంపు. ఇంద్ర రీ రిలీజ్ చిరు స్పెషల్ వీడియో. సిక్కింలో భారీ ప్రమాదం, పవర్ స్టేషన్ పై పడ్డ కొండ చర్యలు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సైదాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సంస్కరణలు భారతదేశాన్ని 21వ శతాబ్దానికి సిద్ధం చేసిన దర్శనికుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశపు అతిపెద్ద బడ్జెట్ ఎయిర్లైన్ ఇండిగో మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. సీట్ బుకింగ్ చేసే సమయంలో వారి సీటు పక్కన మగ ప్రయాణికులు ఉంటే ముందే తెలియజేయనుంది. దీంతో పింక్ రంగులో ఉన్న సీట్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని మహిళలకు అందించనుంది. ఇది కేవలం మహిళా ప్రయాణికులకు మాత్రమే కనిపిస్తుంది. బుకింగ్ సమయంలో ప్రయాణికులు జెండర్ ను తెలియజేయాలి. మే నుంచి దీనిపై ట్రయల్స్ నడుస్తున్నాయి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయలేరని సీఎం రేవంత్ చేసిన వాక్యాలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ రేవంత్, మేము అధికారంలోకి వచ్చిన రోజునే అంబేద్కర్ సచివాలయ పరిసరాల్లోని చెత్త చెదరాన్ని తొలగిస్తాం. మీలాంటి ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతారని మేము అనుకోవట్లేదు. మీ మానసిక ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు. జమ్మలమడుగు నగరంలోని పలు ప్రాంతాలు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షానికి స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల డిపో, బస్టాండ్, కార్మికుల గ్యారేజ్ లోకి సుమారు మోకాలి లోతు వర్షపు నీరు చేరింది. జల దిగ్బంధంలో డిపో నిండిపోవడం, ప్రయాణికులు, గ్యారేజ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షాబంధన్ రోజు ఆర్టీసీలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనర్ పేర్కొన్నారు. ఇందులో 41.74 లక్షల మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. దీని ద్వారా రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబడి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా 17 కోట్లు, టికెట్ల ద్వారా 15 కోట్లు వచ్చాయని చెప్పారు. ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు వెల్లడించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.
స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 71,595 మంది భక్తులు దర్శించుకోగా 28,981 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఉండి ఆదాయం 3.89 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరిట అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్ నగర పరిధిలో అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఈ మహావిగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. భారత సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ భారీ విగ్రహంపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించడం హైలైట్ గా నిలిచింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త తెలిపింది. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది. తెలంగాణలోని గవర్నమెంట్, ప్రైవేట్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ మోడల్ జూనియర్ కళాశాలలో 2024-25 సంవత్సరానికి గాను ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువు ముగియడంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 31 వరకు పెంచింది. ఈ మేరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ ప్రకటన విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ నెల 22న ఇంద్ర సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరు ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇంద్ర ఇంతటి విజయం పొందడానికి ముఖ్య కారణం కథ. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి కథకు ప్రాణం పోశారు. అందుకే ఇప్పటికీ ఆ మూవీ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం. కథ, స్క్రీన్ ప్లే, బీజీఎం, సాంగ్స్, ఫైట్స్ అన్ని ఫిక్స్ లో ఉంటాయి. కమర్షియల్ సినిమాకి నిర్వచనం ఇంద్ర అని తెలిపారు. సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ తీస్తా స్టేట్ 5 డ్యాంలోని పవర్ స్టేషన్ పై భారీ కొండ చర్యలు పడి ధ్వంసమైంది. గత కొన్ని వారాలుగా తరచుగా చిన్నపాటి రాళ్లు జారి పడిపోవడంతో ముప్పు పొంచి ఉందని ముందే అధికారులు గ్రహించారు. మంగళవారం ఉదయం కొండ ప్రధాన భాగం జారిపడడంతో విద్యుత్ కేంద్రం శిథిలాలతో ధ్వంసమైంది. ప్రస్తుతం ఇక్కడ పవర్ ఉత్పత్తి జరగడం లేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కొండ చర్యలు విరిగిపడడంతో ముందుగానే సమీప ప్రాంత వాసులను ఖాళీ చేయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో పనిచేస్తున్న కార్మికులు మొబైల్లో చిత్రీకరించగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. సిక్కింలో ఉన్న అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సైదాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మహిళా ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్. నా మాటలు గుర్తు పెట్టుకో చీఫ్ మినిస్టర్ రేవంత్. సీఎం వాక్యాలకు కేటీఆర్ కౌంటర్. జమ్మలమడుగులో భారీ వర్షం, జల దిగ్బంధంలో ఆర్టీసీ డిపో. రికార్డు సృష్టించిన టీజీఎస్ఆర్టీసీ. రక్షాబంధన్ రోజు ఆర్టీసీలో 63 లక్షల మంది ప్రయాణం. తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహం, హెలికాప్టర్ తో పూల వర్షం. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త, అడ్మిషన్ల గడువు పెంపు. ఇంద్ర రిలీజ్ చిరు స్పెషల్ వీడియో. సిక్కింలో భారీ ప్రమాదం, పవర్ స్టేషన్ పై పడ్డ కొండ చర్యలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.